హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలోనే మొత్తం పూలు కడుతూ అన్నీ వేస్తూ ఉన్నారని అనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలోనే చూపించాను కదా, నేను అమ్మ ఇద్దరం కలిసి పూలు కుట్టామని చెప్పేసి. సో అది ఇంకా మార్నింగ్ లేవంగానే ఈరోజు త్వరగా లేసాను అనమాట. ఈ పూలన్నీ నీట్గా సర్దుదామని చెప్పేసి. అదేదో హ్యాపీనెస్, మనం కుట్టిన పూలతోనే బయట ఏమంటారు మొత్తం అలంకరిస్తూ ఉంటే. సో అందుకే ఆ రోజు గుమ్మానికి మొత్తం పూలు చుట్టేసి తర్వాత తులసమ్మకు కూడా పూలన్నీ అలంకరించినాం అనమాట. సో అందుకే మీకు మొత్తం గ్లిమ్స్ లాగా చూపించాను. ఇంకంతా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి చూస్తే టమోటా చెట్లకైతే హార్వెస్ట్ వచ్చిందనమాట. అసలు నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే రీసెంట్గానే అమ్మ నాటినింది. ఇప్పుడు చూస్తే ఫైనల్గా చిన్నవి టొమాటోస్ వచ్చాయి. అమ్మ చెప్తా ఉంది, ఏం పర్లేదు తీసుకొని తినేసాయి, ఫ్రెష్గా చాలా బాగుంటాయి అని చెప్పి. నాకు ఎందుకు అసలు వాటిని చూస్తూ ఉంటే కొయ్యబుద్దే కాలేదు. ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అండ్ బై ది వే నేను పూజ చూపడం అయితే మర్చిపోయాను అనమాట. బట్ మార్నింగ్ నేను అమ్మ ఇద్దరం కలిసి పూజతో చేసాము. ఇలా మార్నింగే లేసి హ్యాపీగా అన్ని పనులు చేసుకొని దేవుడికి పూజ చేసి ప్రసాదాలు పెడితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ అమ్మ ఆ రోజు అయితే దేవుడి కోసం చాలా ప్రసాదాలు కూడా చేసిందనమాట. అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. Hello guys, good morning. Andaru ela unnaru? If you're watching my videos for the first time, hi, my name is Abhigna. I make content related to lifestyle, travel, food and what not. So consider subscribing my channel. So na favorite aina uggani chestunna anamata. Naaku chaala ishtam. So process kuda chupiddam anukunnanu. I'll show you the process also and say hi mom. Hi. Yeah, so ఏమంటారు మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. Let me show you. ఫస్ట్ నూనె వేసి పోపు వేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండింటిని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్. ఓకే, సో మా అమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందే ఈరోజు పూజ చేసింది అనమాట. సో అందుకు ప్రసాదాలు కూడా అన్ని రెడీగా పెట్టింది. ఇది వచ్చేసి బెల్లం అన్నం, నా ఫేవరెట్. అండ్ దిస్ ఈజ్ గుగ్గుళ్ళు. పానకం కూడా చేసామా? పానకమా? పానకం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శ్రీరామనవమి యాక్చువల్లీ. అండ్ ఇవేమో దెంచుగడ్డలా అంటారు కదా, దెంచుగడ్డలు అంటారు, స్వీట్ పొటాటోస్. మొన్న మార్కెట్లో కనిపించానంటే నేనే తీసుకోమని చెప్పిన అమ్మని. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఫెస్టివల్ అవుట్ఫిట్ వేసుకున్నావు అంటే ఈరోజు నాకు ఒక యాడ్ ఉందన్నమాట చేయడానికి. దానికి ఫెస్టివల్ అటైర్లో ఉండాలి. సో అందుకు ఫెస్టివల్ అవుట్ఫిట్ వేసుకున్నాను. అండ్ మోరోవర్ మా అమ్మ పూజ కూడా చేసింది కదా, సో రెండు ఈక్వల్ అయిపోతాయి కదా. సో అందుకే వేసుకున్నా. నేను వెళ్ళి యాడ్ చేసి వస్తామా అంటే నా వర్క్ చేసుకొని వస్తామా అంటే మా అమ్మ వచ్చి 5 minutesలో అయిపోతుంది అని చెప్పింది. అందుకే ఇంకా నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి పైకి వెళ్ళి I'll do my work and then మళ్ళీ కిందకి వచ్చి I'll show you. అండ్ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ యూ గైస్ ఆర్ ఫ్రమ్ రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా రిలేట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఉగ్గాని బజ్జీ. ఎంత ఫేమస్ అంటే ఏమంటారు ముక్కు కోసుకుంటారు దానికోసము, అంత ఫేమస్. చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ నా సబ్స్క్రైబర్ చాలామంది ఎక్కువ వైజాగ్, విశాఖపట్నం, అదే రెండు ఒకటే అనుకోండి. సో ఆ సైడ్ అనమాట. సో నాకైతే నిజంగా తెలీదు మీ సైడ్ కూడా చేసుకుంటారో లేదో. కామెంట్ డౌన్ ఇఫ్ యూ గైస్ ఈవెన్ డూ దిస్ అండ్ లైక్ ఇట్. సో ఇది కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. ఆలోపు మనం వెళ్ళి పాలు పోయించుకొని వద్దాం. ఈరోజు మార్నింగ్ లేచిన అనమాట, ఎందుకంటే టుడే ఈజ్ మై లాస్ట్ డే కదా స్టేయింగ్ హియర్. సో అందుకు ఇంకా ఇదేమో ఫస్ట్ మనం బొరుగులను మంచిగా వాష్ చేసుకోవాలి కాబట్టి వాష్ చేసుకుంటాము. అండ్ కడప బొరుగులేనా బాగుంటాయి.
లో ఎంతమంది ఇలా రిలేట్ అవుతారో తెలియదు కానీ లాస్ట్ డే అంటే ఇంకా మనం మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతున్నాము అంటే అమ్మ ప్రేమ డాడీ ప్రేమ ఏమో పక్కన పెట్టేస్తే నాకైతే ప్రేమ ఎక్కువైపోతుంది అనమాట. అంటే పొంగి పొర్లిపోతుంది. ఎట్లంటే ఇంకా మొత్తం అమ్మ నేను చేస్తా ఈ పని అని చెప్పి ఏవో ఒక చిన్న చిన్న పనులన్నీ చేస్తూనే ఉంటాను అనమాట. మా అమ్మ అంటది ఈరోజే కదా నువ్వు లాస్ట్ ఉండేది, హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చెయ్యి అని చెప్పి. కానీ లేదమ్మా నేను చేస్తా ఉంటాను. మీరు నా అలాగేనా చెప్పండి. అండ్ ఆల్సో ఇంకొకటి, నాకు హౌ మచ్ ఐ లవ్ క్రియేటింగ్ కాంటెంట్ అంటే నిజంగా నేను హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవే వీడియోస్ చూసుకుంటూనే ఉంటానన్నమాట. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది. బికాస్ నేను డైలీ లైఫ్ వ్లాగ్స్ కదా అన్ని రికార్డ్ చేసేది. సో హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే ఒక మెమొరీ లేన్ లాగా ఉంటుంది. మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి అన్నీ చూసుకుంటూ ఇట్లా ఉండేకి. సో అసలు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడేమో అమ్మ ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది అనమాట. బొరుగులు చాలా ఈజీ చేసుకోవడము, బట్ అంతే టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి మీలో పక్కా తినే ఉంటారు ఖచ్చితంగా బొరుగులు ఇదైతే ఉగ్గాని. బట్ ఈసారి అయితే మా అమ్మ మామూలుగా అయితే ఉగ్గాని బజ్జీ రెండు చేస్తుంది. కానీ ఏమంటారు, నాకైతే ఓన్లీ ఉగ్గానినే ఇష్టం బాగా. కానీ ఉగ్గాని బజ్జీ చాలా సపరేట్ ఫ్యాన్ బేసే ఉందనుకోండి దానికి. కానీ నాకైతే ఉగ్గాని ఇష్టము. బట్ ఈసారి అమ్మ ఉగ్గాని బజ్జీ చేయలేదు, నార్మల్ ఉగ్గాని వేసింది. ఎందుకంటే నేను సడన్గా అడిగాను అనమాట అమ్మని, మా ఉగ్గాని చేయమా నాకు అని చెప్పి. సో అమ్మ ఇంకా పైగా లాస్ట్ డే అండ్ మోరోవర్ మా అమ్మ నేను ఏం అడుగుతా చేసేది హ్యాపీగా. సో అందుకు ఉగ్గాని చేసింది అనమాట. మళ్ళీ తర్వాత మా డాడీ కోసం బజ్జీ చేసింది నేను, కానీ అది రికార్డ్ చేయలేదు. బట్ అది చాలా ఆర్ట్స్ తర్వాత మా అమ్మ చేసింది. సో అందుకు రికార్డ్ చేయలే. బట్ ఇప్పుడైతే హ్యాపీగా మన ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది. సో ఉగ్గాని అంటే ఓన్లీ ఉగ్గాని నార్మల్గా చేసుకొని తినడం కాదు. ఉగ్గాని పైన పప్పుల పొడి ఉంటుందన్నమాట. నార్మల్వి వైట్ పప్పులు వస్తాయి కదా, ఆ పప్పుల్ని మిక్సీ పట్టుకొని అంతే అనుకుంటా జస్ట్ నార్మల్గా పౌడర్ చేసుకుంటారు. దాన్ని పైన పప్పుల పొడి అంటాము. దాన్ని రాయలసీమలో ఏంటంటే దోశల్లో వేసుకుంటారు. అండ్ చాలా రకాల ఫ్రైలలో అంటే తాలింపు ఏమైనా వేసుకున్నా కానీ వేసుకుంటారు. సో అక్కడ ఖచ్చితంగా ఉగ్గాని పైన యాడ్ చేసుకొని తింటేనే అదే టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ట్రై చేయండి. సో గైస్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇప్పుడైతే నేను నా రూమ్కి వచ్చేసినాను అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ లైక్ మై సిస్టర్స్ రూమ్. ఆ పిల్ల లేదు కాబట్టి ఇంకా ఫుల్గా యూజ్ చేసుకుంటాను అన్ని రూమ్స్ని నేనే. ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ లైక్ మై ఓఓటీడీ అవుట్ఫిట్ ఆఫ్ ది డే అండ్ లెట్ మీ షో యూ గైస్. ఓకే, ఎక్కడ పెట్టి చూపించాలి నాకు. I like, you know what, I seriously have to figure out where should I like do the videos and all stuff. Endukante yeah, so this is my OOTD. నేను ఏం జ్యువెలరీ ఏం వేసుకోలేదు because I just wanted to be free today. This is my OOTD. I really liked this. అంటే నేను కొన్ని ఇక్కడే ఇంట్లో పెట్టేసి వదిలేస్తాను అనమాట. సో దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డ్రెస్ విచ్ ఐ హ్యావ్ హియర్. నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు అన్ని నార్మల్ అవుట్ఫిట్స్ తెచ్చుకున్నాను అనమాట. నేను అసలు మర్చిపోయినాను అంటే ఏమన్నా ఫెస్టివల్ అవుట్ఫిట్స్ అట్లాంటివి ఏమైనా తెచ్చుకోవడం అని చెప్పి. ఇంకా ఇక్కడ వచ్చి చూస్తే ఇది ఒకటే ఉండింది. అంటే వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి అనమాట. బట్ నాకు ఈ అవుట్ఫిట్ బాగా నచ్చింది. సో ఇది బాగా సెట్ అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. ఐ రియలీ లైక్ దిస్ అవుట్ఫిట్. ఎందుకంటే కలర్ బాగుంది కదా, చాలా కలర్ అండ్ డీటెయిలింగ్ అంతా బాగుంది. అంటే సింపుల్గా ఉంది బట్ క్లాస్ లుక్ ఇస్తూ ఉంది కదా. సో అది సంగతి. అండ్ హౌ ఈస్ మై హెయిర్ లుకింగ్? ఎందుకంటే హెయిర్ కట్ చేయించా కదా. హెయిర్ కట్ ఎందుకు చేయించానంటే మీకు ఇప్పుడు గమనిస్తే మొత్తం స్ట్రైట్ ఉంటుంది హెయిర్ అంతా స్ట్రైట్. యూ షేప్ చేయించాను బట్ మీకు చూడడానికి అంతా స్ట్రైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను బేసికలీ ఏం చేద్దాం అనుకున్నానంటే ఐ రియలీ వాంట్ టు గ్రో మై హెయిర్. ఓకేనా, హెయిర్ని గ్రో చేద్దాం అనుకుంటున్నాను. నా హెయిర్ ఏమో బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. నో వరీస్. ఓకేనా, నా హెయిర్ బాగా మంచి గ్రోత్ అవుతూ ఉంటుంది. టచ్ వుడ్ గ్రో అవుతూ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ నాకు చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ముందు చేయించిన హెయిర్ కట్ ఏంటంటే లాంగ్ లేయర్స్. అది ఇది డిఫరెంట్ హెయిర్ కట్. మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. నేను అతని దగ్గరికి వెళ్ళి ఏం అడిగానంటే ఐ వాంట్ వాల్యూమ్. నాది వేవీ కర్లీ మధ్యలో ఉంటుంది. నాట్ స్ట్రైట్ అండ్ వేవీ, మైనస్ వేవీ కర్లీ మధ్యలో ఉంటుంది అనమాట. అందుకే నేను వేవీ అని చెప్పలేను, కర్లీ అని చెప్పలేను, మధ్యలో ఉంటుంది హెయిర్. సో ఏమంటారు, నాకు దానికి మంచి వాల్యూమ్ కనిపించాలి అండ్ మోరోవర్ నా ఫేస్కి మంచిగా సెట్ అవ్వాలని చెప్పినాను. హీ సైడ్ ఉల్ఫ్ కట్ అండ్ లాంగ్ లేయర్స్ యాడ్ చేసి చేస్తాను అని చెప్పినాను. ఓకేనా, మీరు ఆ హెయిర్ కట్ కావాలి అంటే గో అండ్ ఆస్క్ దెమ్ ఫర్ ఉల్ఫ్ హెయిర్ కట్ విత్ అ మిక్స్ ఆఫ్ లాంగ్ లేయర్స్ అని అడగండి. వాళ్ళు నాకు తెలిసి అదే చేస్తారు. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పిక్చర్స్ అన్ని నా హెయిర్తో ఎక్కువ ఉండింటాయి. సో మీరు వాటిలో ఏదైనా బ్రీఫ్ చూపిస్తే వాళ్ళు దాన్ని బట్టి చేస్తారు ఈజీగా.
సో అతను అలా చేశాడనమాట. ఈసారి వెళ్ళినప్పుడు నేను ఏమడిగానంటే ఐ డోంట్ వాంట్ ఎనీ లేయర్స్, నాకు కంప్లీట్ హెయిర్ కట్ వచ్చేసి నాకు స్ట్రైట్ నచ్చలేదన్నమాట బేసికలీ. ఓకేనా, సో స్ట్రైట్ కాకుండా ఇంకొకటి ఏజ్ చేస్తే బాగుంటుంది అని అడిగితే అతను ఏం చెప్పాడంటే లెట్స్ గో విత్ యూ అన్నాడు. సో అందుకని చెప్పి నేనైతే యూ కట్ చేయించుకున్నాను అనమాట. నౌ మై హెయిర్ ఫీల్ సో హెల్దీ అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఈజీగా హెయిర్ని కూడా గ్రో చేయొచ్చు. బికాజ్ యూ హెయిర్ కట్ ఉందంటే మీకు హెయిర్ గ్రోత్ కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది కదా. నాకు అట్లా క్రాస్గా నాకు హెయిర్ ఇంకా పెరగాలనుకోలేదు, నేను స్ట్రైట్గానే పెంచుతాం అనుకున్నా. సో అందుకని చెప్పి ఇంకా యూ అయితే చేయించాను. ఐ డోంట్ నో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హెయిర్ కట్ చేస్తానో లేదో, బట్ నాకు తెలిసి చేయించాను. ఇంకా అయితే ఇప్పుడైతే హెయిర్ కట్స్ అనే ప్లాన్స్ ఏం లేవు. బికాజ్ నేను ఇక్కడ దాకా కట్ చేయించిన, యాక్చువల్లీ ఇక్కడ కట్ చేపిద్దామని అనుకున్నాము. బట్ అతను ఏం చెప్పాడంటే ఇక్కడికి బాగుంటుంది, అక్కడికి కట్ చేయించుకోండి అని చెప్పినాడు. నేనేం చెప్పినానంటే లాస్ట్ లేయర్ ఉంటుంది కదా, అది ఎక్కడి వరకు ఉందో అక్కడ చేయించాను. అంటే లాస్ట్ లేయర్ వచ్చేసి ఇదన్నమాట. నాకు కర్ల్ ఉంది కాబట్టి పైకి పోతుంది, బట్ ఇక్కడే లాస్ట్ హెయిర్ ఉంటుంది అనమాట. సో ఇంకా చూడండి కరెక్ట్ స్ట్రైట్ ఉన్నాయి మొత్తం అంతా, కానీ యూ వస్తుంది, కొంచెం యూ షేప్ వస్తుంది అనమాట. సో ఇట్లా సెట్ అయిపోయింది అదనమాట సంగతి. అండ్ ఇప్పుడైతే నాకు ఒక చిన్న వర్క్ ఉంది, అంటే యాడ్ ప్రమోషన్ ఉంది చేసేది. సో ఐ హ్యావ్ టు డూ దాట్. అండ్ అది అయిపోయిన తర్వాత నేను ప్రాబబ్లీ లంచ్లో అట్లా కలుస్తాను. సో దాట్స్ థింగ్ అండ్ ఐ విల్ సీ యూ దేర్. ఇప్పుడు మనం అన్బాక్స్ చేసేవి చాలా నాకు ఇష్టమైనవి అనమాట. అవి ఏంటంటే డాడీ యు ఆర్ సో ఫనీ. ఓకే బాగుంది. ఓకే సో గైస్ ఇప్పుడు నేను అన్బాక్స్ చేసేవి మీకు ఏంటో తెలుసుకోవాలనుందా, ఎందుకంటే అవి చాలా సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ నాకు తెలియదు అనమాట ఈ రేణిగాయ వడలు చాలా రోజుల వరకైనా నిలువ ఉంటాయని చెప్పి, బట్ మా మమ్మీ చెప్పింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవేమో బజ్జీ, అంటే ఇదేమో వడ ఇదేమో బజ్జీ అనమాట. నాకు ఇది ఇంకా ఇష్టము. ఇది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. రేణిగాయ వడ, రేగి వడ అది కూడా ఒకటే చోటనే ఉంటుంది అనమాట. అంటే చాలా చోట్ల ఉంటుంది కానీ ఫేమస్ అక్కడ, మేము అక్కడ తెచ్చుకుంటాం. స్వీట్ అండ్ హాట్ రెండు ఉంటాయి. ఎందుకు స్వీటే బాగుంటాయి హాట్ కంటే. ఇట్లా ఉంటుంది మిరపకాయ బజ్జీ. నేను చూడు మిరపకాయ బజ్జీ అంట, నేను చూడు రేగి వడ, రేగి బజ్జీ ఇది. అండ్ ఇవేమో రేగి వడలు, మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇది నాకు తెలిసి కొత్తగా ఉంటుంది అనుకుంటా. గైస్ ఐ డోంట్ నో ఎక్కడి వరకు ఏమేమి చేశాను ఏందో కూడా, బట్ అదేమంటారు లంచ్ చేసినాను. లంచ్ వీడియో కూడా ఏం రికార్డ్ చేయలేదు. ఐ హ్యాడ్ మామిడికాయ పప్పు అండ్ కాకరకాయ ఫ్రై. నా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై, నాకు చాలా ఇష్టం. చాలానే నచ్చదు బట్ నాకైతే చాలా ఇష్టం. సో కాకరకాయ ఫ్రై తిన్నాను. అండ్ మా డాడీ తీసుకొని వచ్చినాడని చెప్పా కదా, అంటే తెప్పించాడని చెప్పా కదా, అది ఏంటది రేణిగా ఇది బజ్జీ. సో అది కూడా కూర్చొని ప్రశాంతంగా వీడియోస్ చూసుకుంటూ తినేసిన అనమాట. అండ్ తర్వాత కొన్ని షూట్ చేయాల్సి ఉంటే అవన్నీ చేసినాను. అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా, అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఈరోజు ఫుల్గా వర్క్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ నేను ఈరోజే వెళ్తున్నా కదా టు బెంగళూరు. సో అందుకని చెప్పేసి నాకు ఇంకా ఫుల్గా వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవి ఇవి చేసుకోవాల్సినవి అన్నీ ఉన్నాయి. మళ్ళీ నేను పెండింగ్ పెట్టుకోలేను కాబట్టి కొన్ని డెడ్ లైన్స్ కూడా ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళు పడుకున్నారు, మా అమ్మ మా డాడీ పడుకున్నారు, నేనేమో అవన్నీ వేసుకుంటా కూర్చున్నా. అండ్ వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది మంది ఈరోజు. అంటే ఈరోజు నేను రికార్డ్ చేసే రోజు వెన్స్డే అనమాట. సో వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. సో నాకు ఒక అంటే 4:50కి వీడియో అప్లోడ్ అయితే నాకు ఇంకా 4 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 3:30 నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం అంటే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా ఎట్లా అన్నీ చూసుకుంటూ ఉండాలి. సో అన్నమాట సంగతి. ఇంకా ఇప్పుడైతే నేను పడుకుందామని రూమ్కి వచ్చేసినాను. ఏసీ ఆన్ చేసుకున్నా, ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటా కాసేపు. లేకపోతే నాకు మళ్ళీ బస్సులో ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. నాకు బస్సు అరౌండ్ 9:30కి ఆ టైంకి ఉంది. అండ్ నా ఏజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత డిస్టర్బ్డ్ డల్ ఉన్నాను ఫుల్గా. వర్క్స్ అని అయిపోయినాయి కానీ డల్నెస్ అంతా ఫేస్లో కనిపిస్తుంది. అండ్ మోరోవర్ నేను ఏం సర్దుకోలేదు, బ్యాగ్ కూడా అన్నీ 7కి లేచి సర్దుకొని 9:30కి వెళ్ళాలి నేను. సో ఐ డోంట్ నో ఎంతవరకు రికార్డ్ చేస్తాను, బట్ ఐ ట్రై డూయింగ్ ఇట్. బై గైస్, ఇప్పుడైతే నేను పడుకోవాలి. బాయ్.
ఏ గాయ్స్, ఇప్పుడే లేచినాను. టైం అరౌండ్ 6:45 అట్లయితే ఉంది. అండ్ ఐ హ్యావ్ టు లైక్ రష్ నౌ. ఇంకా మొత్తం ప్యాకింగ్ గికింగ్ అన్నీ సర్దుకోవడం అని వేసుకోవాలి. సో యా, బాయ్ బాయ్. అలా నేను హ్యాపీగా బెంగళూరు అయితే వచ్చేసాను అనమాట యూనివర్సిటీకి టు అటెండ్ మై లాస్ట్ డేస్ ఆఫ్ కాలేజ్. అండ్ మీరు అందరు అడిగినట్లే నా లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ని అయితే నేను షూట్ చేసినాను అనమాట. అండ్ ఐ సో వాంటెడ్ టు షో యూ గైజ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో యూ దాట్. నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే పక్కా వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.